హెల్త్ న్యూస్ మీకోసం. కంటికి కునుకు కరువైతే తనువు తల్లడిల్లిపోతుంది, మనసు కకావికలమవుతుంది. ఫలితంగా తెలియని బడలిక ఆవహిస్తుంది. నీరసం, నిస్సత్తువ పట్టి పీడిస్తాయి. మొత్తంగా నిద్రలేమితో మానసికంగా, శారీరకంగా అంతులేని వ్యధ కలుగుతుంది. ఈ నిద్ర కష్టాలకు పని ఒత్తిడి, ఆలస్యంగా తినటం, పొద్దుపోయే వరకు మొబైల్ చూడటం, ఇలా చాలా కారణాలే చెబుతూ వస్తున్నారు డాక్టర్లు. ఈ జాబితాలోకి జీర్ణ వ్యవస్థ అనారోగ్యం కూడా తాజాగా వచ్చి చేరింది. మన జీర్ణ వ్యవస్థలో దాని ఆరోగ్యాన్ని కాపాడే ఓ బ్యాక్టీరియా తగ్గటం కూడా నిద్రలేమికి కారణమని చెబుతున్నారు చైనాలోని షాండాంగ్ ఫస్ట్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. ఫీకలీ బ్యాక్టీరియం అనే సూక్ష్మజీవి జీర్ణ వ్యవస్థలోని కణాలను చురుకుగా కదిలించడానికి, ఆహారం చక్కగా జీర్ణం కావటానికి, రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేయటానికి సాయపడుతూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా తగ్గటం వల్ల అంతర్గత వాపు పెరిగి అది నిద్రలేమికి దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. నిద్రలేమితో బాధపడుతున్న సుమారు 6,000 మంది పైన శాస్త్రవేత్తలు పరిశోధన జరిపినప్పుడు 80% మందిలో ఈ ఫీకలీ బ్యాక్టీరియా చాలా తక్కువగా ఉందని తేలింది. దీనికి పరిష్కారంగా రోజువారీ ఆహారంలో పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. పీచు పదార్థాల్ని తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థలో ఫీకలీ బ్యాక్టీరియా కొంతవరకు పెరుగుతుంది. దీంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుందని, నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు.